నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి సాయంకాల సమయంలో మనమందరం కూడా మన భారమైన హృదయాలతో దుఃఖ సాగరములో ఉంటూ మనము మన ప్రియ సహోదరి మరి విద్యారానికి గుడ్ బై చెప్పడానికి ఈ స్థలానికి మనము వచ్చి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మనకు ఇది అర్థం కాని విషయం ఏమిటంటే చిన్న వయసులో మరణించుట. కానీ ఏది జరిగినా దేవుని చిత్తం అనే సత్యాన్ని మనం మర్చిపోరాదు. మనము వాగ్దానము చేయబడిన బిడ్డలము, మనకు నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో పెరిగి నలిగినటువంటి హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అనేటువంటి మాట 34వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు కన్నీరు కార్చే బిడ్డలకు, దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలకు ఆయన ఆసన్నుడుగా సమీపంగా ఉండేటువంటి దేవుడని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సహోదరి విద్యారాణి మరి ఇంకా యంగ్ ఏజ్లో ఇంకా చాలా భవిష్యత్తు ఆ బిడ్డకు ఉండింది. కానీ దేవుడు మరి అంతవరకు ఆమె దినములు మరి ఆయన గ్రంథములు లిఖించి ఈ దినం ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధికి చేర్చుకున్నాడు. కానీ అద్భుతమైన సాక్ష్యం, అనేక మంది పిల్లలను ప్రభు కొరకు గెలిచి ప్రభావితం చేసి మనందరూ కూడా దుఃఖ సాగరములో ముంచి ప్రభు యొక్క పాద సన్నిధికి వెళ్ళిందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్టి కష్ట సమయంలో దేవుడే ఆదరణకర్తగా, కాపరిగా, ప్రభువుగా ఉండి ఆదరించాలని మరి సుబ్రహ్మణ్యం గారిని, కుమారుడు రాయ్ను, అదే రీతిగా సహోదరులను, బంధువులను దేవాది దేవుడు ఆదరించాలని. ఇక్కడ మనము పాతి పెట్టేది కేవలము శరీరము మాత్రమే. శరీరము మంటిలో నుండి వచ్చింది కాబట్టి తిరిగి మన్నైపోవాలి. కానీ ఆత్మ దేవుడు దయచేసింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా యేసు ప్రభువును తమ రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించకుండా లోకానుసారంగా జీవిస్తూ వచ్చే సహోదరి విద్యారాణి యొక్క మరణము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మానవుని అంతము ఎప్పుడో తెలియదు. మరణానికి వయసు లేదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవలసిందే. నేడు అనే సమయం ఉండగానే యేసు ప్రభువును రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. దేవుడే కుటుంబానికి కాపరిగా, ప్రభువుగా, నాదుడిగా ఉండి ఆదరించాలని దైవ సేవకుడిగా నేను కోరుతున్నాను. స్వామిదాసు గారు ప్రార్థన చేస్తారు. కనికరం కలిగిన మా పరలోకమందున తండ్రి, జ్యోతిర్మయుడా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన నీ ఆదరణను కోరుతున్నాం. ఇదే కాలం మా సహోదరుని నీ ప్రియ కుమార్తెను స్వచ్ఛగా చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన పిలుపుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నిత్య జీవం ఇచ్చిన మమ్మల్ని నువ్వు ముందుగా నిర్ణయించుకుని నీ కొరకు భద్రపరుచుకొని ఉన్నావు. అయ్యా, నీవు ఇచ్చిన వాగ్దానములన్నింటిని బట్టి నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన వాగ్దానములన్నీ అవి యేసుక్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి ప్రభా. అయ్యా, నిక్షేపంగా నీ దాసులను పరలోకమందు చూపుమని, అయ్యా ఆమె తర్వాత చేరుమని, అయ్యా నీ సన్నిధిలో జీవం ప్రభా. ఆ కుటుంబాన్ని కూడా విడబడిన కుటుంబాన్ని తన భర్త కుమారులకి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ దయచేసి అన్నదమ్ములకు, వారి పిల్లలకు, వారికి సమాధానం దయచేయమని బ్రతిమలాడుతున్నారు. నీ కృపలో రాయికి ఆదరణ దయచేసి, మంచి భవిష్యత్తు దయచేసి, దీర్ఘాయుష్ని ప్రభా, కుమారునికి నీ రక్షణను దయచేయమని బ్రతిమలాడుతున్నాడు. సంఘాన్ని కూడా ఆదరణతో నింపి ప్రభా, కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ సహాయం చేయండి. మీరు కాపాడని వారు తిరిగి వారి గమ్యం చేరు వరకు వారిని భద్రపరచండి ప్రభా. అయా సమస్త విషయాల్లో మాకు సహాయం చేసిన గొప్ప దేవుడు, మాతో ఉన్న దేవుడు, మేము విరిగిపోకుండా కాపాడుతున్నవాడు, మేము మా నిత్య నిరీక్షణ ఉన్నావు ప్రభా. మీ పాద పద్మముల కింద మమ్మల్ని సమర్పించుకున్నట్టు మీ కొద్ది మనములు యేసునామం పేరు అడుగుతున్నాము తండ్రి. ఎవరైనా చూసేవారంటే చూసి పెట్టి దించండి. సార్ ఒక 5 minutes ఆగమంటారు.
మిషనరీ ఎగ్జామ్ దాకా వచ్చింది. అంతవరకు ఎవరైనా చూడమని అదే మరి మేస్తారట మిషనరీలో అది లెంత్ తక్కువ ఇది లెంత్ కొద్దిగా అది పెట్టే వెడల్పు ఉన్నది కొద్దిగా లెంత్ చూస్తారు ఇక్కడ చేసుకోమని రాదు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చూసుకోమనరు ఎట్లా ఒకసారి చూడని రాదు వేసింది చూడమని రాదు ఒకసారి చూసినాం వెడల్పు మెజర్మెంట్ చూసినాం డైమండ్ దగ్గరనే చూసినాం. ఒకసారి చెక్ చేసుకొని రా అన్న, చెక్ చేసుకో తాడుతో ఒకసారి సినిమా మా చెక్ చేయరా నువ్వు అందరిని అంటావు. ఒకసారి చెక్ చేస్తే అందరు నిమ్మలం పడుతుంది. మార్నింగ్ డైమండ్ కాడ చూడండి. స్టేటస్ లో చూసినావా? ఇప్పుడు సమాధి ఇక్కడే గ్రౌండ్ ఉత్తకన్నా పాలు పొందునట్టి ఉదయం నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా నేను కూడా యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండెని క్రీస్తునద్భుతము ప్రేమ చాటుచు వారి పేర్లు యేసుక్రీస్తుచుండగా నేను కూడా చేరి ఉండునచ్చట నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి నేను కూడా చేరి ఉండునచ్చట రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉండునచ్చట. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ముగ్గురు సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మొదటిగా పాస్టర్ పుల్లా మధు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత పాస్టర్ జి అనిల్ గారు మనల్ని ప్రార్థన ప్రయాసపడి భారం సమస్య చెందారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి కలిగజేస్తానని వాక్యంలో సెలవిస్తాను. తన విశ్రాంతినిచ్చి తనకు నెమ్మదినిచ్చారు. తండ్రి మీరే తండ్రి బంధువులు తండ్రి కుటుంబ సభ్యుల తండ్రి కన్నీళ్లు కుడిచి వారికి ఆదరణ ధైర్యం కలిగించమని కోరుచున్నాం. తండ్రి మీరే తండ్రి యొక్క భూస్థాపన ద్వారా మహిమ తెచ్చుకోండి. తండ్రి ఏసయ దుఃఖపడిన ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్నావు. తండ్రి బాబు జాయి విషయంలో తండ్రి మీరే కృప చూపి తండ్రిగా దేవుడిగా ప్రభువుగా తోడుగా ఉండమని కోరుచున్నాం. తండ్రి సుబ్రహ్మణ్యం గారు కూడా తండ్రి మీరే తోడుగా ఉండండి. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను, మీరు యెరూషలేములోనే ఆదరించబడ్డాని మీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా తండ్రి మీ మందిరంలో వారికి ఆదరణ ధైర్యం కలిగించి జరగబో భూస్థాపన కార్యక్రమంతో తోడుగా ఉండి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసువాది పద్ధతులను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప రాజాన్ని బంగారు పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ ప్రియ బిడ్డ ప్రభా విద్యరాన్ని మీరు పిలుచుకున్నారు ప్రభా. ఆ బిడ్డ
మేము ఈ లోకంలో ప్రభా యాత్రికులం ప్రయాణికులమని ఈ దేశం మాది కాదని పరదేశులమని గ్రహించి ప్రభా మేము కూడా ఒకరోజు ప్రభా ఈ రీతిగానే వెళ్ళవలసినటువంటి మార్గంలో తను వెళ్ళిన మార్గంలో మేము వెళ్ళవలసి ఉంటుండగా ప్రభా విడబడినట్టు కుటుంబానికి ప్రభా భర్త కావాల్సిన ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుమారుడు చిన్న బాలుడుగా ఉంటుండగా ఆ బిడ్డను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండి ఆ బిడ్డ కావాల్సిన ఆదరణను దయచేసి మంచి భవిష్యత్తును బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్నదమ్ములను చూసి ఆశీర్వదించి వదిలేను. అదేవిధంగా ప్రభావ రక్త శక్తులను అన్నిటిని అందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఆదరణ నెమ్మది ప్రభావ మీ అందే కలుగుతుంది. మీ హృదయంలో కలవరపడనీయకుండా మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభావ మా హృదయాలను వారిని కలవరపడనీయకుండా ప్రభావ మీ అందు విశ్వాసం ఉంచి మీ ప్రభా ఒకరోజు తనని చూస్తామన్నటువంటి నిరీక్షణతో ప్రభా ఉండుటకు సహాయం చేయమని వారి కన్నీటి బిందువును బాష్ప బిందువును తూడ్చి వారికి కావాల్సిన ఆదరణ నెమ్మదిని దాయిచేయమని బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తూ ఈ భూస్థాపన కార్యక్రమం అంతటి ప్రభావ మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ పొద్దున్న మహేశ్వరం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. జాగ్రత్త మరి అక్కడ ఈ పైన మహాపరిశుద్ధుడు అయిన మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, ఈ సమయంలో ఇదిగో తండ్రి మరి మరణించిన నిద్రించిన సహోదరుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతిదానికి సమయం కలదు ఇదిగో తండ్రి. మరి ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు అంటున్నాం ఇదిగో తండ్రి. ఇహలోక శ్రమల నుండి వారు నా ప్రభావ విశ్రాంతి పొందుకుంటారని మరి తండ్రి నాన్న నేను నిద్రించిన వారు ధన్యులు అన్న మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఇటు మాటల చేత కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి నిరీక్షణ కలిగిన వారిని జీవించడానికి సహాయం చేయాలి. వేసిన స్థితించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఏడు ముద్రలు విప్పే అధికారి యుగ యుగాలకు నీదే ఈ రాజ్యము. రాజ 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 పరిశుద్ధుడవు నీవే, దేవ న్యాయాధిపతివి నీవే. తండ్రి కుడి చేతిలో ఏడు ముద్రల గ్రంథం తెరవడానికి ఎవరు గొర్రె పిల్లగా అన్న కొంచెం పోవాలన్నా అన్నా దెబ్బ పడాలి. ఒకటో ముద్ర తెరువగా క్రాస్ అయినా లేపన్నా చెప్పాను
దేవుని చిత్తం పూర్తిగా జరిగెను నీ సైడ్ గుంజుకో లెఫ్ట్ సైడ్ కావాలి రైట్ సైడ్ అవ్వలేదు పర్ఫెక్ట్ చేయలేదు వధింపబడిన గొర్రె పిల్లయో భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా నుండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత గతించిపోయిన మన ప్రియ సహోదరి విద్యారాణి ఆత్మను తన యొద్దకు చేర్చుకున్నటకు కృప అనుగ్రహించినాడు కనుక విద్యారాణి శరీరమును మట్టికి మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను ధూళికి ధూళిగాను అప్పగించుకుంటున్నా. సర్వశక్తి గల దేవుడు తన అధిక కృప చేత మర్త్యమైన ఈ శరీరమును అమర్త్యమైన శరీరముగా మార్చునుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క ప్రభువా సమాధి కార్యక్రమంలో మీరుండి ఆయన తండ్రి జయప్రదం చేసినందుకు వందనాలు. విడవబడిన కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా. ప్రభా విరిగి నలిగిన వారికి యెహోవా ఆశ్రమంలో అనేటువంటి మాటను నెరవేర్చండి. ప్రభా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి బలపరచమని, బంధుమిత్రులను సంఘాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడును మరణాన్ని ధ్వంసం చేసి తిరిగి లేచిన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నెమ్మది సహోదరి విద్యారాన్ని విడిచి వెళ్ళిన కుటుంబానికి, బంధువులకు, సంఘానికి సదాకాలం తోడైండును గాక. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు స్తోత్రము గానము చేయుటయే మంచిది, గానము చేయుటయే శుక్రవారం. క్రీస్తునందు ప్రియమైన బంధుమిత్రులకు, సంఘస్థులకు, సేవకులకు తెలియజేయమనగా సహోదరి విద్యారాణి యొక్క జ్ఞాపకార్థ కూడిక మే మాసము 15వ తారీఖు శుక్రవారం మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ స్థలం హన్మకొండ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి స్వగృహంలో మరి గృహములందు ఏర్పాటు చేయడం జరిగినది. మే 15వ తారీఖు మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకార్థ కూడిక అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తాం. మే తారీఖు 15వ తారీఖు శుక్రవారము మధ్యాహ్నము వారి గృహమందు అనగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి గృహములో జ్ఞాపకార్థ కోరిక ఉంటుంది. బంధువు మిత్రులందరూ కూడా గమనించి పాల్గొనవలసిందిగా మనం చేస్తాం.
ప్రభా నువ్వు స్తుతికి పాత్రుడవు, స్తోత్రము అర్హుడవు, ప్రేమమేడు నీవు, ప్రేమ స్వరూపు నీవు అంటున్నావు. ఈ సృష్టికర్తవు నీవు, సృష్టి పితవు నీవు, సృష్టి పాలిస్తున్న వాడి, పోషించేవాడి నీవే అంటున్నావు ప్రభా. ఈ సృష్టిలో తండ్రి నీవు సృష్టించినావు, నీ స్వరూపంలో నీ పోలికలు మానవులను చేసినావు. అనగా ఆదాము ద్వారా అవ్వ ద్వారా మానవులను చేసినాం. మేము మీ స్వరూపంలో మీ పోలికలు ఉన్నాం. అయితే నీవు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిందించాలి, భూమిని ఏలాలి. ఆ విధంగా వెళ్తున్న క్రమంలో తండ్రి మరి ప్రభా ఉన్న బంధాలు అనుబంధాలు ప్రభా మరి ఉన్నప్పటికీ తండ్రి కొన్ని ప్రేమలు నశించిపోతున్నాయి. మరి కొన్ని ప్రభా ఈ లోకంలో నశించిపోతున్న వాటిని వెతికి కొరకు ప్రభా యేసుక్రీస్తు లోకాన్ని పంపించినావు. ఇలాంటి క్రమంలో తండ్రి మరి నేను విశ్వాసంతో ప్రార్థనలో ఈ వాక్యానికి లోబడి నిన్ను ప్రేమించి, ఈ వాక్యాన్ని ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించిన మా దంపతులుగా ప్రభా దేవక్క తన రత్నమ్మల దంపతులను బట్టి నీకు వందనాలు. వాడు ప్రభా ఈ లోకం జీవించినంతకాలం నీ సాక్షులు నిలబడ్డారు, నీ పరిచయంలో ప్రత్యేక పరోక్షంగా పాల్గొన్నారు తండ్రి, ప్రయాసపడ్డారు. ప్రస్తుతం నీ రాజ్యం ఉన్నారు నమ్ముతున్నాం. ఈ రాజ్యంలో ఉండే లెక్కల్లో లిఖించబడున్నారు నమ్ముతున్నాం తండ్రి. వారు తమ నలుగురు కుమార్తెకు పంచిచ్చిన ఆస్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. వెండి బంగారం లేదు, మేడల మిద్దెలు లేవు ప్రభా. ఇలాంటి క్రమంలో నలుగురు కుమార్తె విద్య రాని ప్రభా ఈ దినం ప్రభా మట్టి దేహాన్ని మట్టికి అప్పగించి ఆత్మని చేరి నమ్ముకుంటున్నాం ప్రభా. నరుని ఆత్మ ఇవ్వబడ్డ దీపం అని చెప్తున్నావు ప్రభా. ఆ దీపం చేరబోతుంది, ప్రస్తుతం లెక్కల్లో ఉంటుంది. విద్య పేరు ఈ రాజ్యంలో వారసుల్లో లెక్కల్లో ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న వారి లెక్కల్లో ఉంటుంది, విశ్వాసంగా జీవించిన వారి లెక్కల్లో ఉంటుంది. కాపురం పోగానే నీ వచ్చే పర్యంతం నిన్ను ఎదుర్కొనే బిడ్డగా సంఘంలో సభ్యత కలిగి ఉన్నటువంటి మరి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ధైర్యపరచండి. తాను జీవించినంత కాలం తండ్రి వివేక పరిచయలను, చిన్నపిల్లల పరిచయలను, పాయల భాగస్తులు తండ్రి నిన్ను మయపరిచింది, ఈ వాక్యాన్ని ధ్యానించింది, బోధించింది ప్రభా. అందుకే నీ రాజ్యం ఉండబోతుందని మేము నమ్ముతున్నాం. వినబడినటువంటి సుబ్రహ్మణ్యం ధైర్యపరచండి, కుమారుని ధైర్యపరిచి ఓదార్చండి. మరి ఇద్దరు అన్నాడు తమ్ముడు ప్రభా, వారిని ఓదార్చండి. బంధుమిత్రులను, స్నేహితులను, వచ్చిన అందరినీ ఓదార్చి ధైర్యపరిచి బలపరచమని ఒకరోజు మేము కూడా ఈ విధంగానే ఈ మట్టిలో కప్పబడి ఆత్మని తిని చింత చేయాలి, దృష్టిలో మేము ఉండబోతున్నాం, ఉండాలి అనే ఉద్దేశాలు ఇక్కడ ఉంటే ప్రభా ఆ విధంగా పనిచేయటం ప్రయాసపడకు నీ రాజ్య వ్యాప్తి తండ్రి పాలు పొందడానికి కృపచేత మనం ఇక్కడ అందరినీ తను రక్షించినావు ప్రభా. ఆ రక్షణ మార్గంలో పోటకు సహాయం చేసి నడిపించమని ఒక్క ఆత్మ రక్షిస్తే 10 కోట్ల దీవెన చెప్పిన ప్రభా. అలాంటి ఆత్మరక్షణ పాలన కలిగి ఇక్కడ మేము పనిచేయటకు ప్రయాసపడకు తన్ని నడిపించమని కృపచేత జ్ఞాపకం చేసుకోమని తండ్రి. మరి రక్తమన్న ఏ ఒక్క సన్నిధిలో కలిసి ప్రభావ ఉండదే నమ్ముతున్నాం. మరి ఎత్తబడి మరి ఏసే రాకల్లో తండ్రి మరి నిన్ను ఎదుర్కొంటున్నాను నమ్ముతున్నాం ప్రభా. అలాంటి నిరీక్షణలో మేము జీవించబోతుండగా నీ కృప నీ కాబ్దల నాకు నడిపించమని నీవే కనుక మహిమ ప్రభావాలు పొందమని మా రక్షణకర్తైన యేసు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వధింపబడిన గొర్రె పిల్ల యోగ్యుడవు నీవే, సకల స్తుతి ప్రభావం బలం నీకే. పాతాళ మరణముపై జయించిన దేవా, 7 ముద్రలు విప్పే అధికారి నీవే. యుగ యుగాలకు నీదే ఈ రాజ్యము, రాజ రాజ రాజ